హాయ్ అండి. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు ఉందన్నమాట నా పని రోజు. ఎందుకు అనుకుంటున్నారా? అయితే వీడియో ఎండింగ్ వరకు చూసేయండి, మీకే తెలిసిపోతుంది. మా సొంత ఇంటి వెనకాల ఖాళీ స్థలం ఉంటుందండి. దాంట్లో మొక్కలన్నీ వేసి ఉంటాయన్నమాట. మేము వేసినవి అయితే అనుకోకండి, అవన్నీ మా మరిది వేసినమాట. మా మరిదికి మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ మాట. అందుకని చెప్పి వచ్చినప్పుడల్లా ఇండియాకి తనే మొక్కలన్నీ కొనుక్కొచ్చి దానికి కావాల్సినవన్నీ చూస్తాడనమాట. మొక్కలకు కావాల్సిన ఎరువులు ఇవన్నీ కూడా తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, టమాటా మొక్కలు, తోటకూర ఇలా అన్ని రకాలు వేసాడండి. కరెక్ట్ గా వేసిన 2 months కి కాపు అయితే వచ్చేసినాయి. అంత నీట్ గా చేస్తాడనమాట పని, ఏం చేసినా కూడా వాటికి సంబంధించి. మనకైతే మన వల్ల కాదండి, అసలు దాని దరిదాపులో కూడా వెళ్ళనమాట. ఎంత శుభ్రంగా చెప్పి వెళ్తాడో దాని తర్వాత గడ్డే మొలిచిపోయి ఎలా పడితే అలా అడవిలా తయారైపోద్ది అనమాట. అక్కడికి అమ్మమ్మ శుభ్రం చేస్తుంది, కానీ తను చేసినంత విధిగా అయితే మాత్రం మనం చేయలేము. అంత ఓపిక ఉండాలన్నమాట మొక్కల జోలికి వెళ్ళాలంటే. ఇంకా కష్టమైతే తందండి, ప్రతిఫలం అయితే మాదనమాట. ఎందుకు అనుకుంటున్నారో చూస్తున్నారు కదా, వంకాయ వేపు చేద్దాం కదా. వంకాయలన్నీ కూడా మా పెరట్లో మాట తన కష్టపడి పండించినవి ఇవన్నీ. మన కెమికల్స్ లేకుండా ఉండడం వల్ల ఇంకా టేస్ట్ గా ఉంటాయి. బయట కొనుక్కున్న దానికి మనం ఇంట్లో పండించుకున్న దానికి అయితే చాలా వేరియేషన్ ఉంటుందండి. ఇలా వీడియో చూపించిన విధంగా సింపుల్ గా చేసుకుంటే ఫ్రై ఎంత టేస్టీగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీడియో చూసి లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అండి.